హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ చూస్తున్నారు కదా, మా బ్యాక్ యార్డ్లో ఉన్నానమాట మళ్ళీ. సో ఇది వచ్చేసి మందారపు చెట్టు అండి, మీ అందరికి తెలిసిందే. నార్మల్గా ఏంటంటే ఇండియాలో చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి, మందారపు చెట్లు. ఇక్కడ మందారం అనేది వింటర్లో బ్రతకదనమాట. ఒకవేళ మీకు మందారం చెట్టు పెట్టుకోవాలి అనుకుంటే ఇంట్లోనే పెట్టుకోవాలి. సమ్మర్ టైంలో మాత్రం ఇలా బయట పెట్టుకోవచ్చు. ఇది మొన్ననే తీసుకొచ్చానండి, చిన్న ప్లాంట్. అసలు దీనికి ఒక్క మొగ్గ కూడా లేకుండా అనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. సో చూస్తున్నారు కదా, సో ఫ్లవర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ అలా తీసుకున్నాను అనమాట ఈ ప్లాంట్. బట్ దీనికి అసలు మొగ్గలే లేవండి. ఇప్పుడు అన్ని సడన్గా ఇన్ని మొగ్గలు వచ్చాయన్నమాట. అది ఎలా ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. నేను గార్డెన్ సిరీస్లో మీకు ఒక బెస్ట్ టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైతే పూలు, చెట్లు, కూరగాయలు ఇలాంటివి ఇష్టం ఉంటాయో వాళ్ళ కోసం ఈరోజు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు చెట్లు అనేది పెడతారు, బట్ ఏంటంటే సరి అయిన సన్లైట్ లేకపోవడం వల్ల, వాటర్ మనం సరిగ్గా వేయకపోవడం వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకు ప్లాంట్స్ అనేవి సరిగ్గా పెరగవండి. అంటే పూల చెట్లు కానివ్వండి, కూరగాయల చెట్లు ఏవైనా కూడా సరిగ్గా పెరగవన్నమాట. సో దాని గురించి ఈరోజు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. మీ ఇంట్లో ఒక్క చిన్న ప్లాంట్ ఉన్నా పర్వాలేదండి. దాన్ని సరిగ్గా పెంచాలనుకుంటే, మీరు ఆ ప్లాంట్ సరిగ్గా పెరగాలి అనుకుంటే ప్లాంట్కి మనం ఎప్సమ్ సాల్ట్ వేయాలండి. నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను ఇది తీసుకొని ఒక 2 వీక్స్ అవుతుంది. అండ్ ప్లాంట్కి వేయగానే, అంటే మనం ఎలా వేయాలంటే కొంచెము అక్కడంతా ప్లేస్లో డిగ్ చేసేసి ఒక 1 స్పూన్ వేసేయండి. వేయగానే మనకు విత్ ఇన్ ఏ వీక్లో చెట్టుకు అన్ని మొగ్గలు వస్తాయండి. మీరు మల్లె చెట్టుకి కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఏదైనా పూల మొక్కలకి, రోజ్ ప్లాంట్స్కి అలాంటి వాటికి కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీకు మల్లె మొగ్గలు, ఇంకా రోజ్ ప్లాంట్స్కి రోసెస్ కానివ్వండి, ఇంకా మిగతా వేరే ఏ ప్లాంట్స్కైనా, మేరీగోల్డ్ అంటే బంతి పూలు అలాంటి చెట్లకు కూడా చాలా బాగా వస్తాయి. అండ్ కూరగాయల చెట్లకైతే ఇంకా చాలా బాగా పెరుగుతాయండి. సో ఈ చెట్టు ఏంటంటే నేను తీసుకున్నప్పుడు ఒకే ఒక ఫ్లవర్తో తీసుకున్నానండి. మిగతా అసలు మొగ్గలే లేవు, ఎందుకంటే సేల్లో తీసుకున్నాను ఓన్లీ $7కి. బట్ నేను ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఎన్ని మొగ్గలు వచ్చాయో మీకే చూపిస్తాను. చూడండి, చూస్తున్నారా? ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు వచ్చాయి అనమాట. చాలా ఇంత చిన్న ప్లాంట్కి ఇన్ని మొగ్గలు వచ్చాయి. అదే మీరు భూమిలో ఉన్న ఏదైనా ప్లాంట్కి ఎప్సమ్ సాల్ట్ వేసారనుకోండి, చాలా బాగా పూలు వస్తాయి. కూరగాయల చెట్లకైతే కూరగాయలు కూడా వస్తాయి. అది చాలా మంచిదండి. అది పెస్టిసైడ్స్ అలా ఏం కాదనమాట. మీకు కూరగాయల చెట్లకు కూడా హెల్దీ, అండ్ పూల చెట్లకు కూడా వేసుకోవచ్చు. అయితే ఎప్సమ్ సాల్ట్ దేనికి యూజ్ చేస్తారో చెప్తాను. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీనిపైన రాసుందండి, ఇది ఫర్ బాత్ అండ్ స్పాకి యూజ్ చేయొచ్చు, అలాగే ఫర్ గార్డెన్కి యూజ్ చేయొచ్చు, అండ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ అండి. హెల్త్ అండ్ వెల్నెస్ అంటే ఏంటంటే, కొంతమందికి ఏంటంటే ఎక్కువగా పని చేయడం వల్ల, లేదంటే ఏదైనా కాళ్ళు వెనకడం వల్ల అలాంటి పెయిన్స్ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అలా ఉంటాయి కదా. మీకు అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు ఇది ఎప్సమ్ సాల్ట్ వాడచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది మనం డైరెక్షన్స్ చూసి వాడచ్చు. సో అలాగే మనం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ప్లాంట్స్ కూడా వాడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోసెస్ ఎన్ని వచ్చాయో. ఈ రోసెస్ ఇంత బాగా రావడానికి 2 రీజన్స్ అండి. ఒకటి వచ్చేసి నేను రోజు కూరగాయలు కట్ చేసేటప్పుడు వాటి తొడిమెలు, ఇంకా పీల్ చేసినవన్నీ ఉంటాయి కదా, అది ఒక బకెట్లో వేసేసి వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ అంతా కూడా నేను ఫిల్టర్ చేసేసుకొని అది ప్లాంట్స్కి వేస్తున్నానండి. చూడండి, పైన అయితే అన్ని కంప్లీట్గా మొగ్గలన్నీ అయిపోయాయి, అండ్ మళ్ళీ కింది నుంచి ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట. ఇది మాత్రం డెఫినెట్గా నేను చెప్తాను, కూరగాయల వాటర్ ఉంటాయి కదా, అది వేయడం వల్లే ఇంత బాగా వస్తున్నాయి అనమాట. అండ్ మీకు ఒకవేళ కూరగాయలు బాగా పెరగాలనుకుంటే, లేదనుకుంటే ఏదైనా ప్లాంట్ అసలు పెరగట్లేదు అనుకుంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయొచ్చు. నేను కూరగాయల చెట్లకు కూడా వేసానండి, చాలా బాగా పెరుగుతున్నాయి. సో మీకు అది కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను అప్పుడు చేసిన రేస్ బెడ్ అండి. రేస్ బెడ్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను గార్డెన్ సిరీస్లో ఫస్ట్ పార్ట్లో. సో అందులో
నేను పెట్టిన చెట్లన్నీ కూడా ఇప్పుడు చాలా బాగా పెరిగాయండి. విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్లో చాలా బాగా పెరిగాయి. సో ఎట్ ద బిగినింగ్ ఏమైందంటే అసలు చెట్లు పెరగనే లేదండి, అన్నీ ఎల్లో కలర్లో మారిపోయాయి. మీకు చూపిస్తాను ఎలా మారిపోయాయి అనేది. సో ఈ రకంగా ఎల్లోగా మారిపోయాయండి. ఇంకా నాకు అసలు చెట్లన్నీ ఎండిపోతాయి, ఎందుకు రాలేదు అనుకున్నాను. బట్ చాలా ఎక్కువ గూగుల్ చేశాను నేను ఆన్లైన్లో. నాకు తెలిసింది ఏంటంటే కూరగాయల చెట్లకి న్యూట్రిషన్స్ అనేది మనకు సాయిల్లో లేకపోతే మనకు సరిగ్గా పెరగవు అనమాట. సో దాని గురించి ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఆర్డర్ చేసి నేను ట్రై చేశాను. ఆ తర్వాత టమాటో ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా పెరిగాయి. సో ఇది వచ్చేసి ఇంకో ప్లేస్లో అండి, నేను 2 ప్లేసెస్లో కూరగాయల చెట్లు పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడే పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడైతే చాలా బాగా పెరిగాయండి. వంకాయలు వచ్చాయి, టమాటోస్ వచ్చాయి, అండ్ గోంగూర వచ్చింది, ఇంకా దోసకాయలు కూడా చాలా వస్తున్నాయండి. అన్నీ చిన్న కాయలుగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో చాలా బాగా పెరిగాయి ఇక్కడ చెట్లు అన్నీ కూడా. మీకు చూపిస్తాను వంకాయలు ఎలా వచ్చాయి ఏంటనేది. సో ఇవి టమాటోస్ అండి, చూస్తున్నారు కదా చాలా బాగా పెద్దగా అయిపోతున్నాయి, బట్ ఇంకా కలర్ మారలేదు. అండ్ ఇది గోంగూర అండి, మీకు అప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా నేను గోంగూర పెడుతున్నానని. సో గోంగూర కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయలు వస్తున్నాయి. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా వంకాయ చాలా బాగా వచ్చిందండి, చాలా మంచి సైజులో పెరుగుతుంది. అండ్ మీకు ఇంకా చూపిస్తాను, ఇక్కడ వచ్చేసి కుకుంబర్స్ కూడా వస్తున్నాయి, చాలా వస్తున్నాయండి కుకుంబర్స్ అయితే మా ఇంట్లో. సో ఇప్పుడిప్పుడే అన్ని ప్లాంట్స్ పెరుగుతున్నాయి. అండ్ టమాటోస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ పెట్టాను, అవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో నేను చాలాసార్లు చెప్పాను కదా ఇలా ఫెన్స్ ఎందుకు పెడతానంటే మాకు జింకలు ఎక్కువగా వస్తాయని. అండ్ ఇది మా లాన్ అనమాట. సో ఓన్లీ ఇక్కడ మాత్రమే కూరగాయల చెట్లు పెట్టుకున్నాము, మిగతా అన్నీ కూడా అక్కడ పూల చెట్లు అన్నీ పెట్టేసుకున్నాను. సో నేనేమో మీకు చెట్లను చూపిస్తున్నాను, అండ్ ఫ్రంట్ సైడ్ మళ్ళీ జింకలు వచ్చాయండి. చూస్తున్నారు కదా, అది వచ్చేసి మదర్ జింక, ఇవి వచ్చేసి చిన్న బేబీస్ అండి. అండ్ ఎవ్రీ డే వస్తూ ఉంటాయి. బట్ లక్కీలీ ఈసారి ఏంటో అసలు ఏ ప్లాంట్ కూడా తినట్లేదు. మరి మేబీ వాటికి ఎనఫ్ ఫుడ్ అనేది బయట దొరుకుతుందేమో మరి. సో మీకు అన్ని చెట్లు చూపించే లోపల ఇంకా చాలా వేడిగా అనిపించిందండి, అందుకే హ్యామక్లో వచ్చి కూర్చున్నాను. ఇంకా ప్లాంట్స్ చాలా బాగా పెరగాలనుకుంటే ఫర్టిలైజర్ కూడా వేయచ్చండి. మనకు ఏంటంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ మాత్రమే వేయాలి, మిగతావి ఏవైనా వేస్తే మనకు చెట్లంతా మంచిది కాదనమాట. మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలి అనుకుంటే మాత్రం ఆర్గానిక్ ఫర్టిలైజర్ మాత్రమే వాడండి. నేను అది కూడా చెప్తాను, ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎలాంటిది వాడితే మంచిది అనేది అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు నేను మెంతులు సీడ్స్ పెట్టానండి. మెంతుల సీడ్స్ నేను ఎలా పెట్టాను ఏంటనేది అది కూడా చూపిస్తాను. మీరు మెంతికూర ఇంట్లో పెంచాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఇవి మెంతులండి, నిన్న నైట్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వాటర్ అంతా కూడా కంప్లీట్గా తీసేసాను. అండ్ ఇవి డ్రై కాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి దీనిపైన ఒక పేపర్ టవల్ని తడిపేసి ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్గా మొలకలు వచ్చాయండి. ఓన్లీ 1 డే లోపే ఇంత పెద్దగా మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు ఇదేంటంటే మనం డైరెక్ట్ సాయిల్లో వేసేసి మనము మెంతి కూర పెంచవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే మనకు చాలా ఫాస్ట్గా కూర అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అండ్ హెల్తీగా కూడా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఇంకా మట్టిలో మనము పెట్టేసుకోవడమే. బయట వర్షం కూడా పడుతుందండి, మీకు చూపిస్తాను నేను ఏ విధంగా ఇవి పాట్లో పెడతాననేది. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్, మీకు చెప్పాను కదా ఇది జాబ్స్ వాళ్ళదండి, JOBES జాబ్స్ వాళ్ళ బ్రాండ్ది. సో మీకు డిఫరెంట్ ఫర్టిలైజర్ నేమ్స్ ఉంటాయండి, బట్ ఆర్గానిక్ మాత్రమే తీసుకోండి. దీనిపైన క్లియర్గా ఉంది టమాటోస్కి ఇంకా వెజ్జెస్కి వేటికైనా కూడా వాడచ్చని. సో మీరు అనుకోవచ్చండి ఏంటి న్యాచురల్గానే కూరగాయల చెట్లు పెంచవచ్చు కదా, బాగానే పెరుగుతాయి, మరి ఫర్టిలైజర్ ఎందుకు అనేది. అయితే ఏంటంటే ఎక్కువగా మట్టి లోపల అన్ని న్యూట్రిషన్స్ ఉండవండి. కొన్ని మట్టిలో మనకి బయట దొరికే మట్టిలో మనకి న్యూట్రిషన్స్ అనేవి ఉండవు, మన ఇంట్లో ఉండే మట్టిలో కూడా ఉండవు అనమాట. దాంట్లో మనము కరెక్ట్గా కాంపోస్ట్ కానివ్వండి ఇంకా మిగతావన్నీ కూడా మిక్స్ చేస్తేనే సరిగ్గా పెరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకు మట్టిలో న్యూట్రిషన్స్ ఉండనప్పుడు వాటికి మనం ఫర్టిలైజర్ మిక్స్ చేసుకొని కూరగాయల చెట్లు పెట్టినట్టయితే చాలా బాగా వస్తాయి. సో ఇది మస్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే సాయిల్ న్యూట్రిషన్స్ ఉండవు. మనం తినేటప్పుడు మనకి ఎలా అన్ని న్యూట్రిషన్స్ ఉండాలో సాయిల్కి కూడా అలాగే పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటేనే
కూరగాయల చెట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అలాగే గూగుల్ కూడా చాలా ఎక్కువగా చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మేబీ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని. సో జస్ట్ మనము కంప్లీట్గా మట్టి లోపలికి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా స్ప్రింకిల్ చేసేసి దానిపైన మట్టి కొంచెం కవర్ చేసుకుంటే మనకు మొలకలు అనేవి చాలా తొందరగా ఫాస్ట్గా వస్తుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంకా వాటర్ వేయటం లేదు. డైరెక్ట్ మనం వర్షం వాటర్లో పెట్టినట్టయితే ఇంకా చాలా తొందరగా మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను బయట పెట్టేస్తున్నానండి, ఇంకా వర్షం పడుతుంది కదా అని. సో ఇదొక 1 వీక్ లోపట మీకు చెట్లు ఎలా వచ్చాయి అంటే ఆకులు ఎలా వచ్చాయి ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తాను. వీటి పేరు వచ్చేసి డేజీస్ అండి. చాలామంది పెరెనియల్ చెట్లు పెట్టుకోవాలనుకుంటారు. అంటే పెరెనియల్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అది అంటే చలి ప్రదేశంలో అయినా కూడా మనకు చలి ఉన్నప్పుడు ఎండిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ యుఎస్లో మాకు చెట్లు అయితే వింటర్లో ఉండవు కదా అండి, చచ్చిపోతాయి. మళ్ళీ సమ్మర్లో మళ్ళీ మొలకెత్తి మళ్ళీ పువ్వులు పోయడానికి ఓన్లీ ఇలాంటి పెరెనియల్సే బాగుంటాయి అన్నమాట. అండ్ ఇవి ఇండియాలో కూడా పెట్టుకోవచ్చండి. వీటి పేరు వచ్చేసి వైట్ డేజీస్ అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు విత్తనాలు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి ఇంటి ముందు మనం పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బుషీగా వచ్చేసిందో. సో నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఫ్లవర్స్. ఇవి ఏంటంటే నేను చాలా చోట్ల పెట్టాను. ఇంటి ముందు పెట్టాను, మళ్ళీ పోస్ట్ బాక్స్ దగ్గర పెట్టాను, చాలా ప్లేసెస్లో పెట్టాను. సో ఇది వచ్చేసి మా ఇంటి సైడ్కి అండి. నేను చెప్పాను కదా వైట్ డేజీస్ అని, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో చూసారా, చాలా బాగున్నాయి. చూడ్డానికైతే ఇంకా మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వీటిని చూస్తే. అసలు పిక్చర్ దిగాలని రోజు అనుకుంటాను, బట్ మర్చిపోతూనే ఉంటాను అనమాట. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ అండి. ఇది చెట్టు పెట్టిన తర్వాత ఒక 3, 4, 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. అదేంటంటే నేను ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాను అనమాట. సో చూసారు కదా చాలా మొగ్గులు వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, బ్లూ కలర్ ఫ్లవర్. అసలు అమేజింగ్ కదా నేచర్. సో ఇక్కడ కూడా పెట్టాను చెట్లు. ఇక్కడ మా కారు ఉంది. పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మా పోస్ట్ బాక్స్ ఉందండి. సో చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇక్కడ కొంచెం ఎండిపోయాయండి, ఎందుకంటే అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడే ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో అండ్ ఇక్కడ కొన్ని బంతి చెట్లు కూడా పెట్టాను. చాలా బాగుంది కదా. సో మీకు చాలాసార్లు చూపించానండి ఇది మా హౌస్ అని. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్నో పడుతుంది కాబట్టి ఇల్లులన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట, పెంకుటిల్లు లాగా అనిపిస్తాయి. బట్ అది పెంకులు కాదండి. అండ్ చూస్తున్నారు కదా సో ఇలా వెళ్తే మా బ్యాక్ యార్డ్ వస్తుంది. సో ఇక్కడ కూడా చాలా డేజీస్ వచ్చాయండి. అండ్ ఇక్కడ మింట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పుదీనా ఉందో. ఇంకా అయితే నేను ఎప్పుడు గ్రీన్ చట్నీ బిర్యానీ కావాలనుకున్నా కూడా వెంటనే వచ్చేసి పుదీనా అంతా తెంపేసుకుంటాను. ఫ్రెష్ మింట్ అండి, చాలా బాగా అనిపిస్తుంది స్మెల్ అయితే. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. చాలాసార్లు అడిగారు మీ ఇల్లు చూపించండి, మీ బ్యాక్ యార్డ్ చూపించండి, ఇంకా అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది చూపించండి అనేది. సో ఈ గార్డెన్ సిరీస్లో అయితే మా గార్డెన్ అంతా చూపిస్తున్నాను మీకు. సో ఈ వ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ గార్డెన్ సిరీస్లో మీకు మా బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ ఇంకా టిప్స్, నేను ఎలాంటి మొక్కలు పెట్టాను ఏంటనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా మంచి బోల్డ్ అనే మంచి వీడియోస్తో ఇంకా మీ ముందు వచ్చేస్తాను. సో డైలీ నా వీడియోస్ చూస్తూ ఉండండి. దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏవైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోలు అన్నీ కూడా మీరు చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందే చేస్తాను. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.